మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులు శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని భీముడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి అన్నారు. శీతాకాలం సందర్భంగా చలిగాలుల నేపథ్యంలో భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే గర్భిణీలు బాలింతలు పడుతున్న ఇబ్బందులను గమనించిన సంస్థ సభ్యులు వేడి నీటి సరఫరా చేసి 2 హాట్ వాటర్ గీజర్లను అలాగే పూల్లా హాస్టల్ విద్యార్థినుల కోసం 2 గీజర్లను మొత్తం 20,000 రూపాయల విలువ కలిగిన 4 హాట్ వాటర్ గీజర్లను భీముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా బుధవారం ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ల చేతుల మీదుగా అందజేశారు. సంస్థ స్థాపించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిహెచ్సి ఇన్ పేషెంట్లకు పండ్లు పంచారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజానికి ఏదైనా తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో 2 ఏళ్ల క్రితం 4 సభ్యులతో సంస్థ స్థాపించి ప్రతి నెల తమ జీతం నుంచి పేద విద్యార్థులకు ఆర్థికంగా ఇబ్బంది పడే పలువురికి సాయం చేశామని ఈ నెల 20,000 రూపాయలతో 4 గీజర్లను హాస్టల్కు ఇవ్వడం జరిగిందని, తమ కార్యక్రమాలను విస్తరించి ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ శ్రీలత, డాక్టర్ అపర్ణ, సంస్థ సభ్యులు జి మోహన్, గుంటూరు శ్రీనివాసరావు, డికేఎస్ఎస్ ప్రకాష్ రావు, ఈ శ్రీనివాసరావు, గగ్గులోతు కృష్ణ, గారపాటి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 4 ఉపాధ్యాయులు కలిపి ఎక్కడెక్కడైతే ఎవరికి ఏది నియమెంట్ అయ్యి ఎంతో కొంత సేవా దృక్పథంతో మనం సేవ చేయాలి అనే ఒక మోటివ్తో చేసిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని, ఇటువంటి కార్యక్రమం మమ్మల్ని కూడా ఆహ్వానించాలని, మా ద్వారా ఏదైనా పార్టిసిపేషన్ కావాలి అని అనుకుంటే నన్ను కూడా అడిగితే కూడా నా వంతు సహకారం కూడా నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేయడం. నా పేరు గగ్గులోతు కృష్ణ, శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సభ్యుడిని. ఈ శ్రీ సాయి హెల్పింగ్ హ్యాండ్ సేవా సంస్థ స్థాపించి గత 2 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరైతే విద్యా వైద్య పరంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సేవయే లక్ష్యంగా మానవ సేవయే మాధవ సేవ అనే ఒక నినాదంతో మరి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. ఎవరైతే చదువులో మెరుగ్గా ఉండి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు ఫీజులు కట్టడం కానీ, లేదా వైద్యపరంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా మా వంతుగా ప్రతి నెల 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు భీముడోల్లోని సిహెచ్సి సెంటర్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకుని పిల్లలు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న చదువులో కానివ్వండి, లేదా ఎక్కడైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా మా సంస్థ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మా వంతు సహాయ సహకారాలు అందించి వారికి చేదోడు వాదోడుగా ఉండడానికి మేము పనిచేస్తామని, మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం.